ఖమ్మం జిల్లాలో తిరుమలాయపాలెం మండలంలోని హస్నాబాద్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం శిలాఫలకం ధ్వంసం ఘటన ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులకు దారితీసింది. శిలాఫలకం ధ్వంసం కారణంగా గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎస్ఐ కూచిపూడి జగదీష్ రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను విడివిడిగా విచారించారు. ఇక ఘటనకు దారితీసిన కారణాలను తెలుసుకుని గ్రామంలో శాంతి భద్రతలు కాపాడే దిశగా సూచనలు చేశారు. నిర్మల్ జిల్లా కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంతో పాటు ఉప ఆలయాలలో అభిషేకం, అర్చన, హారతి, అలంకరణ, పూజల అనంతరం ఉదయం 7 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. సాయంత్రం 7 గంటలకు గ్రహణం అనంతరం తెరిచి గోదావరి జలాలతో మహా సంప్రోక్షణ నిర్వహించి వేద మంత్రాలతో అభిషేక, అర్చన, నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని ఆలయం అర్చకులు తెలిపారు. రేపటి వేకువజామున నుండి యథావిధిగా అమ్మవారి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, అర్చిత సేవ, పూజలు, భక్తుల అక్షరాస్యభ్యత పూజలు కొనసాగుతాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా తాజంగి గ్రామంలో హోలీ మహోత్సవం జరిగింది. ఈ యొక్క గ్రామానికి ఒరిస్సా జోలపుట్టు జలాశయమును నిర్మాణం నిమిత్తము సుమారు 280 కుటుంబాలు తాజంగి గ్రామానికి వలస వచ్చారు. ఈ తరుణంలో ఈ యొక్క గ్రామంలో రాధాకృష్ణ మందిరము నిర్మించుకొని ప్రతి సంవత్సరం హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇక మైదానంలో గ్రామస్తులు 60 నుంచి 70 అడుగులు ఎత్తుగల కర్రలతో ఎత్తైన శిఖరాన్ని నిర్మిస్తారు. ఈ యొక్క శిఖరాన్ని మామిడి తోరణాలతో, పువ్వులతో అలంకరిస్తారు. శిఖరానికి సుమారు నెల రోజుల క్రితం నుంచి కట్టెలు స్వీకరించి ఇక ఎత్తినటువంటి చెట్లు, స్తంభాలను ఏర్పాటు చేసుకుని ఈ పండుగ అతి వైభవంగా నిర్వహిస్తారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో కూటమి నేతల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోంగా రోషన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని, కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, రహదారులను నిర్మిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 25 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు, అలాగే ధర్మాజిగూడెం నుంచి మేడ్శెట్టివారిపల్లెం రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, అనుసంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయం, మధ్యపోచమ్మ నాగేశ్వర ఆలయంలను అయితే అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆలయాలను తిరిగి తెరుస్తామని ఆలయ అధికారులు, అర్చకులు వెల్లడించారు. సాయంత్రం 7 గంటల తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. అనంతరం వివిధ విధానాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నివేదన సమర్పించడం జరుగుతుందని అర్చకులు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్మ చెల్లగా ఉండాలి, నా కష్టం చూసి వెంటనే చీర ఇచ్చాను, నా సమస్యలన్నీ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు అంటూ ఓ వృద్ధురాలు ఆనందం వ్యక్తం చేసింది. కలెక్టర్ ఇచ్చిన చీరను గుండెలకు హత్తుకుని సంబరపడిపోయింది. వరంగల్ బీఆర్ నగర్ కు చెందిన తోట మరియమ్మ ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి కలెక్టరేట్కు వచ్చింది. కలెక్టర్ను కలిసి తన గోడు వెళ్లపోసుకుంది. ఆ వృద్ధురాలిని ఆవేదన కలెక్టర్ మనసు కరిగించింది. వెంటనే ఒక కొత్త చీరను తెప్పించి బామ్మకు అందజేశారు. ఆమె సమస్యలన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ను అధికారులు, ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులు హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట పబ్లిక్ స్కూల్ 25వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇక పాఠశాల కరెస్పాండెంట్ శేషగాని నరేష్ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత ఫలితాలు సాధిస్తూ పాఠశాల ఈ స్థాయికి చేరుకుందని, విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఇక ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ కరెస్పాండెంట్ జయ వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. విభిన్న ఆలోచనలతో రకరకాల ప్రయోగాలు చేయడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులలో దాగి ఉన్న ఆలోచనలను సృజనాత్మకతతో విభిన్నంగా వ్యక్తపరచడానికి ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయని వెల్లడించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసిన ఉన్న
శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద శివరాత్రి కార్యక్రమాలలో భాగంగా 16 రోజుల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా నితీష్ కుమార్ సేటు, శిల్ప వ్యవహరించారు. ఇక పూలంగి సేవను, పూలశేఖర్ అలంకారణను రాజేంద్ర మొదలియార్ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గంధల్ల శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం అగ్రదేశాలకు దీటుగా దూసుకుపోతుందని లిటిల్ బర్డ్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ మల్లగారి శ్రీనివాసరెడ్డిగా పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం లిటిల్ బర్డ్స్ హై స్కూల్లో సివి రామన్ జయంతిని పురస్కరించుకొని సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. తమ పాఠశాలలోని విద్యార్థులు తమ మేధో సంపత్తిని వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు తమ నైపుణ్యతను ప్రదర్శించి అబ్బురపరిచారు అన్నారు. సైన్స్ ఫెయిర్ నిర్వహణలో తమకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సాగు సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హోలీ పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలో మద్యం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా వైన్ షాపులు, బార్లు మూసివేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విపి సజ్జనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హోలీ పండుగ రోజున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఇక వైన్ షాపులతో పాటు కళ్ళు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్నటువంటి బార్లు కూడా ఈ సమయంలో మూసి ఉంచాలని కమిషన్ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఆంధ్ర నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న నెడదవోలు ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇరాన్పై సైనిక చర్యల దిశగా ఆలోచన చేస్తూ తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మరోసారి ప్రపంచానికి స్పష్టం చేశారు. ఇరాన్ను అణ్వాయుధాలు కలిగి ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తాను దశాబ్దాలుగా చెప్తున్న మాట అని గుర్తు చేశారు. అయితే ఈ విషయంలో ట్రంప్ మొదటి నుంచి ఒకే వైఖరిలో స్థిరంగా ఉన్నారని వైట్ హౌస్ ప్రకటించింది. ఇందుకు నిదర్శనంగా గత 15 ఏళ్లలో ఆయన చేసిన 74 కీలక ప్రకటనల జాబితాను విడుదల చేసింది.